సర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓల పనితీరు, ఓటర్ల జాబితా పరిశీలన, అర్హుల ఓట్ల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. ఏమైనా ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. గాంధీ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ పురోగతిని నాయకత్వం క్షుణ్ణంగా సమీక్షించింది. బూతుల వారీగా ఓటర్ల జాబితా పరిశీలన, బిఎల్ఏల పనితీరు, అర్హులైన ఓటర్ల వివరాల ధృవీకరణ వంటి వివరాలు తెలుసుకుంది. పనితీరు మెరుగుపరచాల్సిన ప్రాంతాలను గుర్తించి సంబంధిత ఇన్ఛార్జీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పట్టణ నగర ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఓటర్ల జాబితా పరిరక్షణతో పాటు సంస్థాగత నిర్మాణం పైన సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. పెండింగ్ లో ఉన్న మండల కమిటీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని, స్థానిక నాయకత్వం సమన్వయంతో పనిచేసి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని మహేష్ గౌడ్ ఆదేశించారు. సర్ ప్రక్రియను కేవలం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సాధారణ కార్యక్రమంలా కాకుండా రాబోయే ఎన్నికలకు పునాదిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఈ సమీక్ష సమావేశం స్పష్టం చేసింది.